ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల తిరుపతిలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ భగవద్ రామానుజులకు విశేష ఉత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ఉత్తర భద్ర నక్షత్ర వేడుకలు. ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలలో శ్రీ సుందరరాజస్వామి దివ్య సోయగం. సత్యం, దయ, క్షమ, సద్గుణాలతో మనిషి జీవితం సార్థకం. తిరుపతిలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం. సుగంధ ద్రవ్యాలలో విశేషంగా శ్రీ నందీశ్వరుని దర్శనం. పలు ఆలయాల్లో ఘనంగా ప్రదోషకాల అభిషేకాలు. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో మంగళకరంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జీయంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మ నిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జీయంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధగోష్ఠి పారాయణం, శాతుమొర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శెట్టగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఇక గురువారం సాయంత్రం వేళ శ్రీ మలయప్ప స్వామి వారికి తిరువేది ఉత్సవం తిరుమల దివ్యక్షేత్రంలో శోభాయమానంగా జరిగింది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఒక తిరుచిపై సర్వాలంకార శోభితంగా కొలువుదీరగా స్వామివారికి అభిముఖంగా శ్రీ భగవద్ రామానుజుల వారు వేరొక తిరుచిపై వేంచేసి ఆలయ 4 మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర మాడ వీధిలో టీటీడీ పెద్దజీయ స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీ భగవద్ రామానుజుల వారికి శఠారి మర్యాదలు నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ గోష్ఠిగానం నిర్వహించి ఆస్థానం జరిపి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం సాయం సంధ్యవేళ శ్రీ సుందరరాజస్వామి వారికి విశేష ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర భద్రను పురస్కరించుకుని అర్చకులు తొలుత ఓంజల్ సేవ నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని అర్చకులు బంగారు ఆభరణాలు,
సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా జరిపారు. అనంతరం శ్రీ సుందరరాజస్వామి వారికి తిరుచి సేవను నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై భాషా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధులలో ఉభయ దేవేరులతో కూడి శ్రీ సుందరరాజస్వామి వారు తిరుచిపై ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే నిర్వహించిన భగవన్నామ వైభవం అనే అంశంపై ప్రవచన కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా గురువారం సాయంత్రం మహతి కళాక్షేత్రం వద్దకు చేరుకున్న చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి వి కళ్యాణి సాదర స్వాగతం పలికారు. ప్రవచన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్, టీటీడీ సిబిఎన్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత వీరు చాగంటి వారికి పుష్పమాలను సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు భగవన్నామ వైభవం అనే అంశంపై ప్రవచించారు. నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకమవుతుందని, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుని సాన్నిధ్యం తప్పక ఉంటుందని, శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని వివరించారు. ఈ ధర్మము యథార్థమునకు సమస్త వాంగ్మయము యొక్క సారము. మీరు ఎన్ని కావ్యాలు చదవండి, ఎన్ని పురాణాలు చదవండి, ఎన్ని శాస్త్రములు చదవండి, ఎన్ని చదివినా అన్నిటినీ పిండేస్తే వచ్చేటటువంటి రెండు అక్షరాలే ధర్మము. ఈ ధర్మం అన్న రెండు అక్షరాల్ని ప్రతిపాదించడం కోసమే ఇంత వాంగ్మయం వచ్చింది. ధర్మమునకున్న గొప్పతనం ఏమిటంటే నిరంతరం మారిపోతుంది ధర్మం. ధర్మం ఎప్పుడు ఒక్కలా ఉండదు. ఎప్పుడూ మారినది ధర్మం, మారకుండా ఉండిపోయినది సత్యం. అందుకే సత్యము భగవంతుడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటారు. ధర్మం అట్లా కాదు, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. సూర్యోదయం అవుతున్నప్పుడు ఉండేటటువంటి ధర్మం వేరు, మధ్యాహ్న కాలమునందు ధర్మం వేరు, సాయంకాలం ధర్మం వేరు, రాత్రి ధర్మం వేరు. నేను ఇక్కడ వేదిక మీద కూర్చునుంటే ఒక వక్తగా నా ధర్మం వేరు, అక్కడ కూర్చునుంటే శ్రోతగా మీ ధర్మం వేరు. నా భార్య ముందు నించుంటే నాది భర్తృధర్మం, మా అమ్మగారి ముందు నించుంటే పుత్రధర్మం, మా గురువు గారి దగ్గర నిలబడితే శిష్యధర్మం, నేను కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలో తిరిగితే పౌరధర్మం. ధర్మం నిరంతరం మారుతుంది. నిరంతరం మారిపోయే ధర్మాన్ని ఎవరు శాస్త్ర ప్రమాణములకు అనుగుణంగా పట్టుకుని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు మళ్ళీ కదలనటువంటి సత్యమునందు ప్రవేశిస్తాడు. అందుకే ధర్మాచరణమే నిజానికి మనిషి జీవితానికి అభ్యున్నతిని ఇవ్వగలిగినది. అటువంటి ధర్మాచరణం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి ఉండదు. నాకు తెలుసండి అన్నది ధర్మం కాదు. ఎన్ని శాస్త్రములు చదివినా, ఎన్ని గ్రంథములు చదివినా
అది ఆచరణకు సమానం కాదు. ఆచరించినదేదో అది మాత్రమే ధర్మము అని అనబడుతుంది. అందుకే మనకి ధ్రియతే వా జనైరితి ధర్మం అని పేరు. ఎవరు దానిని పట్టుకున్నారో, ఎవరు అనుష్ఠించారో దానిని మాత్రమే ధర్మము అని పిలుస్తారు. అనుష్ఠించనిది, పట్టుకోనిది, ఆచరించనిది తనకి తెలుసున్నా ధర్మము కాదు. ఎవరు ఆచరించారో వారిని ధర్మం కాపాడుతుంది. అందుకే భీష్ముడు ఆచార ప్రభవో ధర్మ అంటాడు. ఆచారము నుండి ధర్మము వస్తుంది. నాకు ధర్మము తెలుసండి, నేను అన్ని గ్రంథాలు చదివానండి, ఉపయోగం ఏమి ఉండదు. రావణాసురుడు కూడా అన్నీ చదివాడు, ఉపయోగం ఏముంది? సుందరకాండలో సీతమ్మ రావణాసురుడిని అడిగింది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? నువ్వు వినవా? నీకు తెలియదా? తెలిసి ఉన్నదాన్ని నమ్మకంతో అనుష్ఠించవా? ఎక్కడొచ్చింది సమస్య అని అడిగింది. అంటే తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. తెలుసుకున్నది కేవలం తెలుసుకోవడానికి కాదు, తెలుసుకున్నది అనుష్ఠించే ప్రయత్నం చెయ్యాలి. అట్లా అనుష్ఠించి ఆచారంలోకి తెచ్చుకున్నదేదో అది ధర్మము అని పిలువబడుతుంది. అందుకే ఆచరణ అత్యంత ప్రధానమై ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. నిజానికి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మం కోసమే ఆయన అనేక అవతారములు స్వీకరిస్తాడు. యదా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. తిరుమలలోని మాడవీధులు, ముఖ్యమైన కూడళ్లు, ఇతర ప్రాంతాలకు దేవతామూర్తులు, భక్తాగ్రేసరుల నామాలు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చేస్తున్న చాలా గొప్ప పని. ఆ మధ్య నాతో అదనపు కార్యనిర్వహణాధికారి గారు మాన్యుల వెంకయ్య చౌదరి గారు అన్నారు, తిరుమల క్షేత్రాన్ని సేవించి తరించినటువంటి భక్తులందరూ జ్ఞాపకానికి వచ్చేటట్టుగా ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పేరు పెట్టబోతున్నామండి. అది ఆ వీధి పేరు చూసి ఇలా స్కాన్ చేస్తే ఫోన్లో వాళ్ళ జీవిత చరిత్ర అంతా వచ్చేయాలి. అట్లా సంగీత విద్వాంసులు త్యాగయ్య గారు వచ్చారు ఇక్కడికి. ఆయన దగ్గరికి రాని వారెవరు? ముత్తుస్వామి దీక్షితారు వారు వచ్చారు. ఆయన దగ్గరికి అన్నమాచార్యులు వారు వచ్చారు, శంకరాచార్యులు వారు వచ్చారు, రామానుజాచార్యులు వారు వచ్చారు, మధ్వాచార్యులు వారు వచ్చారు. ఎంతమంది మహాత్ములు తిరిగాడారు, ఎంతమంది ఆయనని సేవించారు, ఎంతమంది భక్తులు తిరుమల క్షేత్రంలో ఆయన సేవలో కృతార్థులైపోయారు, ధార్మికంగా జీవించి ఆనందపడిపోయారన్నది రాబో తరాలకి ఒక గొప్ప మార్గదర్శనంగా నిలబడడానికి తిరుమలలో వీధులన్నిటికీ వాళ్ళ పేర్లు పెడుతున్నామండి అని అన్నారు. నిజంగా అట్లాంటి గొప్ప రోజు వచ్చి అట్లా వీధులన్నీ ఆ పేర్లతో ఉండి వాళ్ళ గురించి చదివి అందరూ స్ఫూర్తి పొంది ధర్మాచరణం చేసే రోజు వచ్చి, నిత్య జీవితంలో ధర్మాచరణము కన్నా మనం అనుష్ఠించవలసిన గొప్ప విషయము వేరొకటి లేదు అన్న పూనిక అందరికీ కలిగేటట్టుగా వెంకటరమణుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఎల్లరనూ అనుగ్రహించుగాక అని ఆయన. కార్యక్రమం ప్రారంభంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి విశేషంగా కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు అని తెలిపారు. మనకున్న వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, అలానే మనకున్న అన్ని రిలీజియస్ స్క్రిప్చర్స్ని కూడా చదివి అవసాన పట్టి వాటి సారాంశాన్ని మనందరికి కూడా టీవీల ద్వారా లేకపోతే వేరియస్ మాధ్యమాల ద్వారా మనకి ఈరోజు సమాజంలో విలువలని పెంపొందించడంలో చేస్తున్న గురువుగారికి పాదాభివందనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గురువుగారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ ఎప్పుడు కూడా మనకు ఒక విభాగమే ఉంది, హెచ్డిపిపి విభాగమే. ఎప్పుడు కూడా ధర్మాన్ని నెలకొల్పటం, కార్యక్రమాలు నిర్వర్తించటం, అలానే సమాజంలో ఆధ్యాత్మిక మేలుకొల్పుగా అనే కార్యక్రమాలు నిర్వర్తించడం నిరంతరం జరుగుతున్నది. అలానే నిరంతరము వచ్చే భక్తులకు కూడా టీటీడీ అనేకమైన
విలువలతో మన ఎంప్లాయీస్, మీరు కూడా ఉద్యోగంగా రిటైర్ అయి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఉద్యోగులు నిరంతరము ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తుల సేవలో పునీతులు అవుతూ ఉంటారు. చాలా శారీరకంగా మానసికంగా చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా భరించి భగవంతుని సేవలో భక్తుల సేవే భగవంతుని సేవగా అనుకుంటూ నిరంతరము కూడా ఉద్యోగులు ఇక్కడ శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళ శ్రమకి ఎప్పుడూ కూడా అన్ని చోట్ల కూడా గుర్తింపు ఉంటుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఇంత పెద్ద స్థాయిలో అటెండ్ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మీ అందరి పట్ల కూడా భక్తి ఇదొక నిదర్శనంగా కూడా, మీ అందరి పట్ల గౌరవానికి ఇదొక నిదర్శనానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ రావటం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును సిహెచ్ వెంకయ్య చౌదరి, డాక్టర్ ఏ శరత్, కెవి మురళీకృష్ణ, జి భానుప్రకాష్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళచెరువులోని శ్రీ శంభులింగేశ్వర స్వామి వారి దేవాలయంలో నందీశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ శంభులింగేశ్వరునికి అభిషేక ఆరాధనలు జరిపి వర్ణశోభిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. అనంతరం శ్రీ నందీశ్వరునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు, అగ్ని ప్రమాదాల నివారణపై టీటీడీ విద్యుత్ విభాగం సిబ్బందికి గురువారం తిరుమలలోని ఎస్వీబీ మ్యూజియం ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జె పద్మ జనార్దన్ రెడ్డి సిబ్బందికి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, ముందస్తు జాగ్రత్త చర్యలు వంటి పలు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం టీటీడీ ఏడీఎఫ్ఓ పి అనిల్ కుమార్ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈఓ చంద్రశేఖర్, డిప్యూటీ ఇంజనీర్ వాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ భగవద్ రామానుజుల వారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమొర, ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఇక భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ భాష్యకారుల వారిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా గాంధీ రోడ్డు సమీపంలోని గంగూండ్ర మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ రామానుజాచార్యుల వారికి శాస్త్రోక్తంగా ఆస్థానం వేడుకగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు.
ఆపై ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని రామానుజుల సన్నిధికి వేంచేపు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ కు బెంగళూరుకు చెందిన స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ బాలకృష్ణమనాయుడు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగళాలో దాత విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో శ్రీ వాసవీదేవి ఆలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్టాపన కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను నిర్వహించారు. తరువాత శ్రీ వాసవీదేవి విగ్రహ ప్రతిష్టాపన మేళతాళాల నడుమ సంప్రదాయ శోభితంగా జరిగింది. అనంతరం అమ్మవారి గ్రామోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. మహిళల కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శన నడుమ అమ్మవారి శోభాయాత్ర విశేషంగా సాగింది. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో సామూహిక సత్యదత్త వ్రతాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠం ప్రాంగణంలో అర్చకుల సూచనల మేరకు భక్తులు సామూహిక సత్యదత్త వ్రతాలను జరుపుకుని ప్రసాదాలను స్వీకరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రదోషకాల సమయంలో అర్చకులు తొలుత శ్రీ కాశీ విశ్వేశ్వరునికి పూజలు చేశారు. తరువాత గర్భాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందీశ్వరుడికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. ఖమ్మం పట్టణంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో నందీశ్వరుడికి అభిషేకం జరిగింది. అర్చకులు ప్రధాన మూలమూర్తికి పూజాధికాలను నిర్వహించిన తరువాత శ్రీ నందీశ్వరుడికి పలు రకాల ఫలరసాలు, పసుపు, చందనాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి నందీశ్వరుని అభిషేక ద్రవ్యాల్లో దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. చైత్రమాసం బహుళ త్రయోదశి సందర్భంగా అర్చకులు భక్తులచే పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి ధూపం, దీపం, నివేదన, హారతులు అందజేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. చిన్న అహోబిలం క్షేత్రంలో అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి వార్షిక వసంతోత్సవ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని వసంతోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు నవకలశ స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై ఓంజల్ మండపంలో ఊయలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు ఓంజల్ సేవ నిర్వహించారు. ఇక సాయంత్రం చల్లని వేళ స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను తిరుచిపై దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ప్రసిద్ధ మహానంది దివ్యక్షేత్రంలో శ్రీ మహానందీశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసం ప్రదోషకాల సమయంలో అర్చకులు నందీశ్వరుని చెంత గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం పలు విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకాన్ని నిర్వహించారు. పుష్పమాలలతో అలంకరణలు చేసి భక్తుల దైవనామ స్మరణల నడుమ నివేదన, హారతులు అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకంలో కొలువైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకోత్సవం జరిగింది. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మణికంఠేశ్వర స్వామి వారికి ప్రదోషకాల సమయంలో పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం నందీశ్వర స్వామి వారికి పలు రకాల వర్ణమయ పుష్పమాలలతో నయన మనోహరంగా అలంకరణ చేసి నైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. బాపట్ల జిల్లా బాపట్లలోని కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో శ్రీ చింతామణి మహాగణపతి హోమార్చన కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. చైత్రమాసం బహుళ త్రయోదశి మాస శివరాత్రిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం ముందుగా అర్చకులు శ్రీ చింతామణి మహాగణపతి స్వామి వారికి అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. ఆపై భక్తుల చేత మహాసంకల్ప పూజలను పూర్తి గావించి వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా శ్రీ గణపతి హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు.
కడప నగరం గడ్డి బజారులో కొలువైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు వేడుకగా జరిగాయి. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి ఈశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో రుద్రాభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధం, విభూదితో అభిషేకం నిర్వహించారు. తరువాత సుగంధ పుష్పాలతో నందీశ్వరుడికి అలంకరణ చేసి లింగాష్టకాలు, బిల్వాష్టకాలను పఠనం జరిపి మంత్రపుష్పం, నివేదన, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.